క్రితం అంటే 2014 టైంలో తీసుకున్న నిర్ణయం. వాళ్ళ పరివార సంస్థలు అంటారు, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు అన్నిటినీ కలిపితే పరివార సంస్థలు అంటారు. ఈ పరివార సంస్థలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2029 నాటికి దేశంలో ఏ రాష్ట్రంలోనైనా సరే నెంబర్ 1 ఆర్ నెంబర్ 2గా ఉండాలి బీజేపీ. అంటే 1వ స్థానంలో అన్న ఉండాలి, 2వ స్థానంలో అన్న ఉండాలి. అధికారం ఆరు ప్రతిపక్షం. ఉన్నామంటే ఉన్నట్టు కాదు. ఎందుకని 82, 83లో పుట్టుకొచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నామంటే ఉన్నట్టే అనేక చోట్ల నడిచింది. దానివల్ల దెబ్బతిన్నది, మంచి అవకాశాన్ని కోల్పోయింది. అటల్ బిహారీ వాజ్పేయి టైంలో మళ్ళీ గెలిచేటటువంటి అవకాశం ఈ కూటమిలో భాగస్వాముల వల్లనే నాశనమైంది. వాళ్ళు చేసే తప్పుల వల్ల భారతీయ జనతా పార్టీ దెబ్బతింది. ఆంధ్రాలో దెబ్బతినకపోతే భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది. ఆ రోజున 2004లో ఆంధ్రాలో సీట్లు కాంగ్రెస్కి ఎక్కువ రావడం వల్లే బీజేపీ నష్టపోయింది. అక్కడ ఇక్కడ 35 సీట్ల దాకా కాంగ్రెస్కి వచ్చినాయి కదా, దానివల్లనే కదా అక్కడ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. లేకపోతే ఎక్కడ ఉండేది కాంగ్రెస్కి? అప్పుడు కూటమే కదా, వీళ్ళ మీద ఒక 7 సీట్లు ఎక్కువ వచ్చినాయి కాంగ్రెస్కి. ఇక్కడ తగ్గినాయి దాదాపు 25-30 సీట్లు ఆంధ్రాలోనే. అంటే కూటమి పార్టీల తప్పు వాళ్ళని వెంటాడింది. అప్పటి నుంచి ఆలోచన మార్చుకుని ప్రారంభించినటువంటిదే నరేంద్ర మోడీ అధికారంలోకి రావడమైనా ఆ తర్వాత జరుగుతున్నదైనా సరే ఇక్కడ ఎదిగే క్రమంలో కుట్రలు ఫేస్ చేస్తుంది స్టిల్ నౌ. ఆ కుట్రలకి మిత్రపక్షాలే